గురించి దేశమంతా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయం చుట్టూ చాలామంది ఆలోచనలు కేంద్రీకృతమై ఉన్నాయి. తప్పనిసరిగా ఈ సమాజం ఆలోచించవలసిన విషయం, అది చర్చించవలసిన విషయం. కొన్ని అభిప్రాయాలనైనా సరే ఏదో రూపంలో ప్రభుత్వం ముందు పౌర సమాజం ఉంచవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే సమాజం తన సున్నితత్వాన్ని కోల్పోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సమాజానికి నష్టం, వ్యక్తులకి, కుటుంబాలకి ఆయా స్థాయిలో నష్టాలు ఉంటాయి సహజంగా. కానీ ఏ వ్యక్తికి జరిగే నష్టమైనా, ఏ కుటుంబానికి జరిగే నష్టమైనా అది వ్యక్తి కుటుంబ స్థాయిలోనే ఉండదు, అది మొత్తం సమాజ స్థాయిలో కూడా వ్యాపిస్తుంది. కాలం, సమయం, కొంత సమయం పడుతుంది అంతే. ఏవైనా సరే అవి మన వద్దకు రావు, అది మనది కాదు, మనకు సంబంధం లేదు అనుకున్నంత వరకు బాగుంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి ఆ సమస్యకి మనం కూడా బాధితులం అవుతాము అనే కాలం వస్తుంది. అందుకే బాధ్యతగా ఆలోచించకపోతే, మనసు పెట్టి ఆలోచించకపోతే, మన ఆలోచనలో అది భాగం కాకపోతే సమాజంలో పౌరులుగా మనకుండే సున్నితత్వం కోల్పోయిన ఒకానొక స్థితి చరిత్రకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనుషులం కనుక. మనుషులకి భావోద్వేగాలు ఉంటాయి కదా, కన్నీళ్ళు ఉంటాయి, నవ్వు ఉంటుంది. ఈ కన్నీళ్ళు, నవ్వు వైరి భావాలు. ఈ వైరి భావాలకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అయ్యో పాపం అనుకునే ఒక భావన ఉంటుంది. దాని నుంచి ఎందుకు సమాజం మెల్లగా పక్కకు వెళ్ళిపోతుంది? ఇది కాలధర్మం అని అనుకోవచ్చా? కానే కాదు. ఇది భయం అనుకోవచ్చా? చెప్పలేము. ఇది ప్రభావ రాహిత్యం అనుకోవచ్చా? ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఒకప్పుడు విషయం తెలియనప్పుడు అయ్యో మనకు విషయం తెలియదు కదా అనుకొని సమాధాన పడవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక సమాచారం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాచారం పట్ల స్పందించడానికి సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది కనుక సమయం, సందర్భం పోయింది కదా అని అనుకునే అవకాశం గత కాలంలో ఉండేది. ఒక 30 ఏళ్ళ కిందట, 40 ఏళ్ళ కిందట, 50 ఏళ్ళ కిందట. కానీ ఆనాటి రోజుల్లో కూడా చాలా వేగంగా సమాజం స్పందించింది. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయింది. ఏ సమాచారమైనా నిమిషాల్లో, క్షణాల్లో ప్రపంచమంతా విస్తరిస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఉన్నాం. ఏమిటా విషయం? ఈ మొత్తం ఎన్కౌంటర్ క్రమంలో జరిగిన విషయాలన్నీ మీ దృష్టిలో ఉన్నాయి. కానీ విషాదకరమైన విషయమే మీ దృష్టిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఎప్పుడు జరగకూడనిది, ఎక్కడ జరగకూడనిది, ఎవరికి జరగకూడనిది నంబాల కేశవరావుతో పాటు మరణించిన ఒక 10 మందో 8 మందో తన సహచరులకి జరిగింది. ఏమిటది? వారు చనిపోయిన తర్వాత ఆ శవాలను బంధువులకి ఇవ్వకపోవటం. ఇది భారతదేశంలో జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇలా ఆలోచించింది, శవాలని బంధువులకి ఇవ్వకూడదని ఆలోచించింది. నంబాల కేశవరావు రాజకీయ విశ్వాసాలతో, ఆచరణతో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అది మంచి చెడు చర్చ చేయవచ్చు ఎప్పుడైనా. సహజంగా ప్రభుత్వం వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఎన్నుకున్నారు కనుక ఆ సాయుధ పోరాటం రాజ్యాంగానికి విరుద్ధం కనుక మేము వాళ్ళను ఏరివేస్తామనే నిర్ణయం తీసుకొని ఇవాళ దండకారణ్యాన్ని చుట్టుముట్టారు. కానీ ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషి సమాజంతో చేసిన సంభాషణ, ఆచరణ అది మాత్రమే మిగిలి ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనుషులు ఎన్కౌంటర్ అయ్యారో వారి విశ్వాసాలు, వారి నమ్మకాలు, వారి సంవాదం మనతో కొనసాగే అవకాశం లేదు. మరి అలాంటి శవాలని బంధువులు ఎక్కడెక్కడి నుంచో, తెలంగాణలో షాదినగర్ నుంచి, వరంగల్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో చీరాల నుంచి, శ్రీకాకుళం నుంచి పేదలైన తమ బంధువులు, ఆ కుటుంబాలు ఛత్తీస్గఢ్ వెళ్ళి 4 రోజులు 5 రోజులు వేచి చూశారు. కానీ శవాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక చిన్న ఉత్తరం వాళ్ళ ముందు పెట్టి, లేఖ వాళ్ళ ముందు పెట్టి ప్రభుత్వం ఆ ఉత్తరాల మీద, ఆ లేఖ మీద సంతకాలు చేయమని అడిగింది. ఆ లేఖలో ఏముందంటే, మేము బంధువులము సరైన సమయానికి ఈ శవాలున్న మార్చురి దగ్గరికి చేరుకోలేకపోయాము, ఆలస్యమయ్యింది. ఆ తర్వాత
మేము వారి బంధువులమే అని సరైన డాక్యుమెంట్స్ని ప్రభుత్వానికి, పోలీసులకి సమర్పించలేకపోయాం. కనుక ఆ శవాలు అక్కడే ఉండి అవి కుళ్ళిపోయి అవి ఇతర వ్యాధులకు వ్యాపించడానికి అవకాశం ఉంది కనుక ప్రభుత్వమే, పోలీసులే ఈ శవాలని దహనం చేశారు. ఇప్పుడు కనీసం మాకు వారి జీవితానికి సంబంధించి ఆ బూడిదనైనా తీసుకెళ్ళి అంతిమ సంస్కారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నామని ఒక లేఖని పోలీసులే బంధువుల ముందు పెట్టి సంతకాలు పెట్టమని అడిగారు. 4 రోజులుగా బంధువులు తమ పిల్లల శవాలని, తమ బంధువుల శవాలని నంబాల కేశవరావుతో సహా అక్కడున్న వారి శవాలన్నిటిని ఇవ్వమని అక్కడే ఉన్నారు. కానీ అక్కడే ఉన్న బంధువులకి శవాలను అప్పచెప్పకుండా ఆ శవాలను ఖననం చేసి పైగా వారి బూడిద ఇవ్వాలంటే ఈ లేఖ మీద సంతకం పెట్టమని అడిగారు. ఇది భారతదేశంలో జరిగిందండి. ఎందుకు ఇలా జరిగింది? సద్దాం హుస్సేన్ మీ అందరికీ తెలుసు, ఒక దేశ అధినేతగా పనిచేశాడు. అమెరికాకి ఆ దేశ అధినేతకి వైరుధ్యం ఏర్పడింది, ఘర్షణ ఏర్పడింది. 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అటు ఇటు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ అమెరికా సద్దాం హుస్సేన్ను బంధించి ఆయనను విచారణ జరిపి, అమెరికా కోర్టులో విచారణ జరిపి ఆయనకు ఉరిశిక్ష విధించింది అమెరికా. ఉరిశిక్ష విధించిన తర్వాత సద్దాం హుస్సేన్ను తమ బంధువులకు అప్పచెప్పింది శవాన్ని. అమెరికా అనే దేశం సద్దాం హుస్సేన్ ఉరితీసి ఆ శవాన్ని తమ బంధువులకు అప్పచెప్పింది. ఇది ఒక సంస్కృతి, ఇది ఒక విలువ. మనిషి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు చేసుకునే అవకాశాన్ని ఆ బంధువులకు అప్పచెప్పాలని ఒక విలువ, ఆ విలువని పాటించారు. అదేవిధంగా ఎంత దుర్మార్గుడైనా, దొంగ అయినా, నేరస్తుడైనా, ఉగ్రవాది అయినా ఎవరినైనా సరే పట్టుకున్న తర్వాత ఉరిదీస్తే జైల్లో, భారతదేశ చట్టాల ప్రకారం జైల్లో ఉరిదీసిన శవాన్ని బంధువులకు అప్పచెప్పాలి. ప్రభుత్వమే ఉరిదీసిన శవాలని బంధువులకు అప్పచెప్పాలి అని చట్టం ఉంది, న్యాయ సూత్రాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని విస్మరించారు. నంబాల కేశవరావు అతని సహచరుల శవాలని బంధువులకి అప్పచెప్పలేదు. ఇది ఈ సందర్భంలో జరిగింది. చూడండి, చరిత్రలో భగత్ సింగ్ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది. 1931 మార్చి 23 నాడు ఉరిదీసి ఆ శవాన్ని బంధువులకి ఇవ్వకుండా తీసుకెళ్ళి వాళ్ళే ఖననం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం, మన దేశ ప్రభుత్వం కాదు అది. భగత్ సింగ్ మన దేశం వాడు, వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. అట్లాంటి భగత్ సింగ్ను చంపేశారు. ఉరిదీసి శవాన్ని బంధువులకు ఇవ్వలేదు. అది బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇవాళ భారతదేశంలో నంబాల కేశవరావు అతని మిత్రుల, సహచరుల శవాలని బంధువులకి ఇవ్వలేదు. ఇది విషయం, ఇది సందర్భం. ఇలాంటి సందర్భంలో సద్దాం హుస్సేన్ శవాన్నైనా, అంత శత్రువైన సద్దాం హుస్సేన్ శవాన్నైనా బంధువులకు అప్పచెప్పిన అమెరికా, ఉరిదీసిన మనిషిని జైల్లో చట్టం ప్రకారం ఉరిదీసిన మనిషి శవాన్ని బంధువులకు అప్పచెప్పే చట్టం ఉన్న చోట వీరి శవాలను ఇవ్వకపోవటంలో అంతర్యం ఏమిటి? ఏమై ఉంటుంది? శవాలు మాట్లాడతాయా? శవాలు రాజకీయం చేస్తాయా? శవాలు యుద్ధం చేస్తాయా? శవాలు సంభాషణ నడుపుతాయా? శవాలు కార్యాచరణలో ఉంటాయా? ఏమో తెలియదు. శవం కూడా మాట్లాడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. శవం కూడా చైతన్యం చేస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. అందుకే భగత్ సింగ్ను రహస్యంగా ఖననం చేశారు. బంధువులు గేటు ముందు ఎదురు చూస్తూ ఉంటే ఆ బంధువులకు ఇవ్వకుండా మరో గేటు వెనికి నుంచి శవాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. భగత్ సింగ్ను శవాన్ని చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం నంబాల కేశవరావు తన సహచరుల శవాలను చూసి భయపడిందా? ఇంత పెద్ద ప్రభుత్వం భయపడిందా? ఏమో ఆలోచించాలి. పౌర సమాజం ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ఇలా ఈ సున్నితత్వాన్ని ఈ సమాజం కోల్పోతే సమాజం మెల్లగా నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తుంది, ఫాసిజం వైపు ప్రయాణం చేస్తుంది. మన బాధ్యత మనకెందుకులే అనుకున్నామనుకోండి, అది ఎప్పుడో ఒకసారి ఆ విషపు విలువలకి ప్రతి ఒక్కరూ బలి కావాల్సి వస్తుంది. కనుక మనిషి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం గౌరవప్రదంగా చేసుకోవాలి, చెయ్యాలి అని భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఆ గౌరవప్రదమైన సంస్కారం
ఈ శవాలకు ఎందుకు దక్కలేదు? ఈ దేశ పుత్రులకి, ఈ భూమి పుత్రులకి, భారతమాత ముద్దు బిడ్డలకి ఎందుకు దక్కలేదు అనే ప్రశ్న ఖచ్చితంగా మన మెదళ్ళలో సుడులు తిరగాలి, మన ఆలోచనలో భాగం కావాలి. ఎప్పుడో గురజాడ అప్పారావు అన్నాడు, నలుగురు కలిసి నవ్వే చోట, మాట్లాడుకునే చోట, సంభాషించే చోట, కలిసే చోట నా పేరు ఒకసారి తలవండి అని పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, చిన్న బిడ్డ 10 ఏళ్ల లోపున్న బిడ్డ పూర్ణమ్మ కావ్యంలో చెప్పాడు. ఆయన పూర్ణమ్మ పేరు తలుసుకోమని చెప్పాడు. ఎందుకు తలుసుకోమన్నాడు? పూర్ణమ్మ ఆనాటి బాల్య వివాహాలకి బలైపోయింది గనక. మరి ఇవాళ మనందరం నలుగురం కలిసే చోట ఎవరి పేరైనా తలుసుకోవచ్చా, ఆలోచించవచ్చా? చూద్దాం. థ్యాంక్ యూ.